అంటే ఆ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ కదా సార్. ఆ డిఫికల్టే కానీ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆల్వేస్ మెమోరీస్ ఇంపార్టెంట్. ఉంటాయి. యాహ్! నిజం కూడా ఇది. ఇంపార్టెంట్. దట్ ఆ థాట్స్, మెమరీస్ వచ్చినా పర్లేదు గానీ, ఇంకా హియర్ ఫర్దర్ ముందుకు వెళ్ళి, వాడినేదో కన్విన్స్ చేసి, ఆమె లైఫ్‌ని ఇంకొక అమ్మాయి ఆమెకు డైవర్స్ ఇప్పించి పెళ్లి చేసుకొని, లేపోతే ఉన్నా పర్లేదు అని పెళ్లి చేసుకుంటే, నీకు లైఫ్ విల్ నాట్ బి ఈజీ. హ్మ్. ఈ కష్టం నయం. ఓకే. ఈ క ఎప్పుడు ఇంజెక్షన్ నొప్పి ఉంటుంది. కానీ ఇంజెక్షన్ తర్వాత రిలీఫ్ అవుతుంది. అలాగే నీది ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలంటే నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. బట్ దట్స్ హౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఒక మెడిసిన్ చేదుగానే ఉంటుంది. అలాగే ఇలాంటి ఎప్పుడైనా వస్తే నంబర్ 1 అలా ఏదైనా తెలిసి నిన్ను మోసం చేస్తున్నట్టుగా తెలిస్తే, అయినా నేను మోసబోతాను అనుకోవడం మూర్ఖత్వం. ఇక్కడ కూడా మోసపోవద్దు. అంటే నేనక్కడ చెప్పేసాను కానీ లోపల ఎందుకు బాధ? నేను చీట్ చేశాడు. నిన్ను చీట్ చేసినందుకు వాడు బాధపడాలి. నువ్వు కానే కాదు. ఇది నంబర్ 1. ఓకే. అండ్ చీట్ చేస్తున్నవాడు వాడు అనుభవించాలి, వాడు బాధపడాలి కాబట్టి నేను కేసేస్తా, నేను టైం వేస్ట్, నీ జీవితం అయిపోతుంది. హ్మ్. నీ జీవితం ఈజ్ టేకింగ్ అవే. నీ జీవితాన్ని వెరీ, వెరీ ఇంపార్టెంట్ పదిలంగా కాపాడుకోవాలి. ఎన్ని కోట్లిచ్చినా కొనుక్కోలేనిది ప్రశాంతత. ఈ ప్రశాంతత కోసం ఏదైనా చేయొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళని జీవితంలోంచి కట్ అండ్ ఎలిమినేట్. అది ఒక ఎపిసోడ్ జరిగింది అన్నది కూడా మనం మర్చిపోవాలని ట్రై చేయాలి.